అటా ఇటా రోజా ఎటు అసలు రోజా దారెటు ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పొలిటికల్ ఇష్యూ. అయితే తాను ఎక్కడికి పోలేదంటూ సడన్ గా రోజా సొంత నియోజకవర్గంలో ప్రత్యక్షమైంది. 3 నెలలుగా నగరికి దూరంగా మౌనంగా ఉన్న రోజా ఇప్పుడు ఇక్కడే ఉంటా, ఇచ్చిన మాట మేరకు అందుబాటులోనే ఉంటానంటోంది. ఆర్కే రోజా పరిచయం అక్కర్లేని పొలిటీషియన్. ఏపీ పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత నగరికి ఏపీ రాజకీయ నాయకులకు కాస్త దూరంగానే ఉన్న మాజీ మంత్రి ఆర్కే రోజాపై ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. రోజా తమిళ రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. చెన్నైలోనే ఎక్కువగా ఉంటున్న రోజా ఆ రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తుందన్న సందేహం అందరికీ వచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో రోజా ఉంటుందన్న ప్రచారం కూడా సాగుతుంది. పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్ తమిళ రాజకీయాల్లో ఉంటుందన్న కామెంట్స్ కూడా వినిపించాయి. నగరి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అదృష్ట మంత్రిగా రాణించింది. ఈసారి ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని ఆశపడి ఓడిపోయాక రోజా నగరికి దూరంగా ఉండిపోయారు. 3 నెలలుగా ప్రముఖ ఆలయాల చుట్టూ, ప్రత్యేకించి తమిళనాడులోని గుడులు, గోపురాలు తిరుగుతున్నారు రోజా. ఎక్కువ సమయం చెన్నైలోనే ఉంటున్న రోజా నగరి వైసీపీ కేడర్ కు కూడా అందుబాటులోకి రాకుండా పోయారు. ఎప్పుడు వివాదాస్పద కామెంట్స్, సొంత పార్టీలోని అసమ్మతి నేతలపై ఫైట్ చేస్తూ వచ్చిన రోజా ఒక్కసారిగా సైలెంట్ గా ఉండిపోవడంతో రోజా నెక్స్ట్ స్టెప్ ఏంటన్న చర్చ జోరుగా నడిచింది. ఈ నేపథ్యంలోనే రోజా ఊహాగానాలకు మరింత ఛాన్స్ ఇచ్చింది. భర్త ఆర్కే సెల్వమణికి తమిళ పొలిటికల్ పార్టీలతో ఉన్న సన్నిహిత సంబంధాలు, మరోవైపు తమిళనాడులో వస్తున్న కొత్త పార్టీలు రోజాను ఆకర్షించబోతున్నాయన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే 3 నెలలుగా ఉన్న మౌనాన్ని వీడిన రోజా పుత్తూరులో ప్రత్యక్షం కావటం, ఆమె చేసిన కమెంట్స్ తమిళ రాజకీయాల పట్ల రోజా ఆసక్తి చూపడం లేదన్న విషయాన్ని స్పష్టం చేసింది. నిన్న మొన్నటి దాకా జరిగిన ప్రచారానికి తెరదింపింది. అనేక తమిళ సినిమాల్లో నటించిన రోజా అక్కడి వారికి అభిమాన నటిగానే ఉంటానే తప్ప రాజకీయంగా ఆదరించిన ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిపక్షంలో ఉన్న అందుబాటులోనే ఉంటానని స్పష్టం చేసింది. పుట్టింటి రాజకీయాలకే రోజా పరిమితమవుతానని చెప్పే ప్రయత్నం చేసిన రోజా పుత్తూరులో బలిజా భవన్ లో జరిగిన కార్యక్రమంలో స్పష్టం చేశారు. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో పొలిటికల్ గా వాక్యూమ్ కనిపిస్తున్న ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో, ప్రత్యేకించి నగరిలో ఆమెకి అంత అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా నగరిలోనే ఉంటానంటోంది. ఒకవైపు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో రోజా మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ప్రతిపక్షంలో ఉన్నా ఇక్కడే ఉంటా, ఎక్కడికి వెళ్ళనని చెబుతుంది. నగరి ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకుంటానని చెబుతున్న రోజా గత ఎన్నికల్లో ఘోర ఓటమి చెందేతంతటి తప్పులు చేయలేదని చెబుతోంది రోజా. దీంతో రోజా వైసీపీకి గుడ్ బై చెప్పబోతుందని తన సోషల్ మీడియా అకౌంట్ లో వైసీపీ కనబడకుండా చేసిందని జరుగుతున్న ప్రచారానికి రోజా కొత్త స్టైల్లో ఫుల్ స్టాప్ పెట్టింది. అటా ఇటా రోజా ఎటు అసలు రోజా దారెటు ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పొలిటికల్ ఇష్యూ. అయితే తాను ఎక్కడికి పోలేదంటూ సడన్ గా రోజా సొంత నియోజకవర్గంలో ప్రత్యక్షమైంది. 3 నెలలుగా నగరికి దూరంగా మౌనంగా ఉన్న రోజా ఇప్పుడు ఇక్కడే ఉంటా, ఇచ్చిన మాట మేరకు అందుబాటులోనే ఉంటానంటోంది. ఆర్కే రోజా పరిచయం అక్కర్లేని పొలిటీషియన్. ఏపీ పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత నగరికి ఏపీ రాజకీయ నాయకులకు కాస్త దూరంగానే ఉన్న మాజీ మంత్రి ఆర్కే రోజాపై ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. రోజా తమిళ రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. చెన్నైలోనే ఎక్కువగా ఉంటున్న రోజా ఆ రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తుందన్న సందేహం అందరికీ వచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో రోజా ఉంటుందన్న ప్రచారం కూడా సాగుతుంది. పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్ తమిళ రాజకీయాల్లో ఉంటుందన్న కామెంట్స్ కూడా వినిపించాయి. నగరి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అదృష్ట మంత్రిగా రాణించింది. ఈసారి ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని ఆశపడి ఓడిపోయాక రోజా నగరికి దూరంగా ఉండిపోయారు. 3 నెలలుగా ప్రముఖ ఆలయాల చుట్టూ, ప్రత్యేకించి తమిళనాడులోని గుడులు, గోపురాలు తిరుగుతున్నారు రోజా. ఎక్కువ సమయం చెన్నైలోనే ఉంటున్న రోజా నగరి వైసీపీ కేడర్ కు కూడా అందుబాటులోకి రాకుండా పోయారు. ఎప్పుడు వివాదాస్పద కామెంట్స్, సొంత పార్టీలోని అసమ్మతి నేతలపై ఫైట్ చేస్తూ వచ్చిన రోజా ఒక్కసారిగా సైలెంట్ గా ఉండిపోవడంతో రోజా నెక్స్ట్ స్టెప్ ఏంటన్న చర్చ జోరుగా నడిచింది. ఈ నేపథ్యంలోనే రోజా ఊహాగానాలకు మరింత ఛాన్స్ ఇచ్చింది.
భర్త ఆర్కే సెల్వమణికి తమిళ పొలిటికల్ పార్టీలతో ఉన్న సన్నిహిత సంబంధాలు, మరోవైపు తమిళనాడులో వస్తున్న కొత్త పార్టీలు రోజాను ఆకర్షించబోతున్నాయన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే 3 నెలలుగా ఉన్న మౌనాన్ని వీడిన రోజా పుత్తూరులో ప్రత్యక్షం కావటం, ఆమె చేసిన కమెంట్స్ తమిళ రాజకీయాల పట్ల రోజా ఆసక్తి చూపడం లేదన్న విషయాన్ని స్పష్టం చేసింది. నిన్న మొన్నటి దాకా జరిగిన ప్రచారానికి తెరదింపింది. అనేక తమిళ సినిమాల్లో నటించిన రోజా అక్కడి వారికి అభిమాన నటిగానే ఉంటానే తప్ప రాజకీయంగా ఆదరించిన ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిపక్షంలో ఉన్న అందుబాటులోనే ఉంటానని స్పష్టం చేసింది. పుట్టింటి రాజకీయాలకే రోజా పరిమితమవుతానని చెప్పే ప్రయత్నం చేసిన రోజా పుత్తూరులో బలిజా భవన్ లో జరిగిన కార్యక్రమంలో స్పష్టం చేశారు. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో పొలిటికల్ గా వాక్యూమ్ కనిపిస్తున్న ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో ప్రత్యేకించి నగరిలో ఆమెకి అంత అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా నగరిలోనే ఉంటానంటోంది. ఒకవైపు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో రోజా మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ప్రతిపక్షంలో ఉన్నా ఇక్కడే ఉంటా, ఎక్కడికి వెళ్ళనని చెబుతుంది. నగరి ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకుంటానని చెబుతున్న రోజా గత ఎన్నికల్లో ఘోర ఓటమి చెందేతంతటి తప్పులు చేయలేదని చెబుతోంది రోజా. దీంతో రోజా వైసీపీకి గుడ్ బై చెప్పబోతుందని తన సోషల్ మీడియా అకౌంట్ లో వైసీపీ కనబడకుండా చేసిందని జరుగుతున్న ప్రచారానికి రోజా కొత్త స్టైల్లో ఫుల్ స్టాప్ పెట్టింది. అటా ఇటా రోజా ఎటు, అసలు రోజా దారెటు, ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పొలిటికల్ ఇష్యూ. అయితే తాను ఎక్కడికి పోలేదంటూ సడన్ గా రోజా సొంత నియోజకవర్గంలో ప్రత్యక్షమైంది. 3 నెలలుగా నగరికి దూరంగా మౌనంగా ఉన్న రోజా ఇప్పుడు ఇక్కడే ఉంటా, ఇచ్చిన మాట మేరకు అందుబాటులోనే ఉంటానంటోంది. ఆర్కే రోజా పరిచయం అక్కర్లేని పొలిటీషియన్, ఏపీ పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత నగరికి ఏపీ రాజకీయ నాయకులకు కాస్త దూరంగానే ఉన్న మాజీ మంత్రి ఆర్కే రోజాపై ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. రోజా తమిళ రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. చెన్నైలోనే ఎక్కువగా ఉంటున్న రోజా ఆ రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తుందన్న సందేహం అందరికీ వచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో రోజా ఉంటుందన్న ప్రచారం కూడా సాగుతుంది. పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్ తమిళ రాజకీయాల్లో ఉంటుందన్న కామెంట్స్ కూడా వినిపించాయి. నగరి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అదృష్ట మంత్రిగా రాణించింది. ఈసారి ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని ఆశపడి ఓడిపోయాక రోజా నగరికి దూరంగా ఉండిపోయారు. 3 నెలలుగా ప్రముఖ ఆలయాల చుట్టూ ప్రత్యేకించి తమిళనాడులోని గుడులు, గోపురాలు తిరుగుతున్నారు రోజా. ఎక్కువ సమయం చెన్నైలోనే ఉంటున్న రోజా నగరి వైసీపీ కేడర్ కు కూడా అందుబాటులోకి రాకుండా పోయారు. ఎప్పుడు వివాదాస్పద కామెంట్స్, సొంత పార్టీలోని అసమ్మతి నేతలపై ఫైట్ చేస్తూ వచ్చిన రోజా ఒక్కసారిగా సైలెంట్ గా ఉండిపోవడంతో రోజా నెక్స్ట్ స్టెప్ ఏంటన్న చర్చ జోరుగా నడిచింది. ఈ నేపథ్యంలోనే రోజా ఊహాగానాలకు మరింత ఛాన్స్ ఇచ్చింది. భర్త ఆర్కే సెల్వమణికి తమిళ పొలిటికల్ పార్టీలతో ఉన్న సన్నిహిత సంబంధాలు, మరోవైపు తమిళనాడులో వస్తున్న కొత్త పార్టీలు రోజాను ఆకర్షించబోతున్నాయన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే 3 నెలలుగా ఉన్న మౌనాన్ని వీడిన రోజా పుత్తూరులో ప్రత్యక్షం కావటం, ఆమె చేసిన కమెంట్స్ తమిళ రాజకీయాల పట్ల రోజా ఆసక్తి చూపడం లేదన్న విషయాన్ని స్పష్టం చేసింది. నిన్న మొన్నటి దాకా జరిగిన ప్రచారానికి తెరదింపింది. అనేక తమిళ సినిమాల్లో నటించిన రోజా అక్కడి వారికి అభిమాన నటిగానే ఉంటానే తప్ప రాజకీయంగా ఆదరించిన ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిపక్షంలో ఉన్న అందుబాటులోనే ఉంటానని స్పష్టం చేసింది. పుట్టింటి రాజకీయాలకే రోజా పరిమితమవుతానని చెప్పే ప్రయత్నం చేసిన రోజా పుత్తూరులో బలిజా భవన్ లో జరిగిన కార్యక్రమంలో స్పష్టం చేశారు. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో పొలిటికల్ గా వాక్యూమ్ కనిపిస్తున్న ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో ప్రత్యేకించి నగరిలో ఆమెకి అంత అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా నగరిలోనే ఉంటానంటోంది. ఒకవైపు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో రోజా మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ప్రతిపక్షంలో ఉన్నా ఇక్కడే ఉంటా, ఎక్కడికి వెళ్ళనని చెబుతుంది. నగరి ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకుంటానని చెబుతున్న రోజా గత ఎన్నికల్లో ఘోర ఓటమి చెందేతంతటి తప్పులు చేయలేదని చెబుతోంది రోజా. దీంతో రోజా వైసీపీకి గుడ్ బై చెప్పబోతుందని తన సోషల్ మీడియా అకౌంట్ లో వైసీపీ కనబడకుండా చేసిందని జరుగుతున్న ప్రచారానికి రోజా కొత్త స్టైల్లో ఫుల్ స్టాప్ పెట్టింది.
అటా ఇటా రోజా ఎటు అసలు రోజా దారెటు ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పొలిటికల్ ఇష్యూ. అయితే తాను ఎక్కడికి పోలేదంటూ సడన్ గా రోజా సొంత నియోజకవర్గంలో ప్రత్యక్షమైంది. 3 నెలలుగా నగరికి దూరంగా మౌనంగా ఉన్న రోజా ఇప్పుడు ఇక్కడే ఉంటా, ఇచ్చిన మాట మేరకు అందుబాటులోనే ఉంటానంటోంది. ఆర్కే రోజా పరిచయం అక్కర్లేని పొలిటీషియన్. ఏపీ పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత నగరికి ఏపీ రాజకీయ నాయకులకు కాస్త దూరంగానే ఉన్న మాజీ మంత్రి ఆర్కే రోజాపై ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. రోజా తమిళ రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. చెన్నైలోనే ఎక్కువగా ఉంటున్న రోజా ఆ రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తుందన్న సందేహం అందరికీ వచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో రోజా ఉంటుందన్న ప్రచారం కూడా సాగుతుంది. పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్ తమిళ రాజకీయాల్లో ఉంటుందన్న కామెంట్స్ కూడా వినిపించాయి. నగరి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అదృష్ట మంత్రిగా రాణించింది. ఈసారి ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని ఆశపడి ఓడిపోయాక రోజా నగరికి దూరంగా ఉండిపోయారు. 3 నెలలుగా ప్రముఖ ఆలయాల చుట్టూ, ప్రత్యేకించి తమిళనాడులోని గుడులు, గోపురాలు తిరుగుతున్నారు రోజా. ఎక్కువ సమయం చెన్నైలోనే ఉంటున్న రోజా నగరి వైసీపీ కేడర్ కు కూడా అందుబాటులోకి రాకుండా పోయారు. ఎప్పుడు వివాదాస్పద కామెంట్స్, సొంత పార్టీలోని అసమ్మతి నేతలపై ఫైట్ చేస్తూ వచ్చిన రోజా ఒక్కసారిగా సైలెంట్ గా ఉండిపోవడంతో రోజా నెక్స్ట్ స్టెప్ ఏంటన్న చర్చ జోరుగా నడిచింది. ఈ నేపథ్యంలోనే రోజా ఊహాగానాలకు మరింత ఛాన్స్ ఇచ్చింది. భర్త ఆర్కే సెల్వమణికి తమిళ పొలిటికల్ పార్టీలతో ఉన్న సన్నిహిత సంబంధాలు, మరోవైపు తమిళనాడులో వస్తున్న కొత్త పార్టీలు రోజాను ఆకర్షించబోతున్నాయన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే 3 నెలలుగా ఉన్న మౌనాన్ని వీడిన రోజా పుత్తూరులో ప్రత్యక్షం కావటం, ఆమె చేసిన కమెంట్స్ తమిళ రాజకీయాల పట్ల రోజా ఆసక్తి చూపడం లేదన్న విషయాన్ని స్పష్టం చేసింది. నిన్న మొన్నటి దాకా జరిగిన ప్రచారానికి తెరదింపింది. అనేక తమిళ సినిమాల్లో నటించిన రోజా అక్కడి వారికి అభిమాన నటిగానే ఉంటానే తప్ప రాజకీయంగా ఆదరించిన ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిపక్షంలో ఉన్న అందుబాటులోనే ఉంటానని స్పష్టం చేసింది. పుట్టింటి రాజకీయాలకే రోజా పరిమితమవుతానని చెప్పే ప్రయత్నం చేసిన రోజా పుత్తూరులో బలిజా భవన్ లో జరిగిన కార్యక్రమంలో స్పష్టం చేశారు. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో పొలిటికల్ గా వాక్యూమ్ కనిపిస్తున్న ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో, ప్రత్యేకించి నగరిలో ఆమెకి అంత అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా నగరిలోనే ఉంటానంటోంది. ఒకవైపు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో రోజా మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ప్రతిపక్షంలో ఉన్నా ఇక్కడే ఉంటా, ఎక్కడికి వెళ్ళనని చెబుతుంది. నగరి ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకుంటానని చెబుతున్న రోజా గత ఎన్నికల్లో ఘోర ఓటమి చెందేతంతటి తప్పులు చేయలేదని చెబుతోంది రోజా. దీంతో రోజా వైసీపీకి గుడ్ బై చెప్పబోతుందని తన సోషల్ మీడియా అకౌంట్ లో వైసీపీ కనబడకుండా చేసిందని జరుగుతున్న ప్రచారానికి రోజా కొత్త స్టైల్లో ఫుల్ స్టాప్ పెట్టింది.